మన ఈ సంఘ శిక్షా వర్గ 15 రోజుల శిక్షణ అనంతరం ముగింపులో నిర్వహించుకునే సార్వజనికోత్సవంలో పాల్గొని వేదిక మీద ఆసీనులైనటువంటి నేటి మన ముఖ్య అతిథి శ్రీ వెంకటరామ్ గారు ఈ సంఘ శిక్షా వర్గకి 15 రోజులు మాననీయ వర్గ సర్వాధికారిగా ఉండి మార్గదర్శనం చేసినటువంటి శ్రీయుతులు సాయేశ్వరరావు గారు, మన క్షేత్ర మాననీయ సహ సంఘచాలకులు శ్రీయుత దూసి రామకృష్ణరావు గారు, మన మాననీయ ప్రాంత సంఘచాలకులు శ్రీయుతులు హరికుమార్ రెడ్డి గారు, ఈ సార్వజనికోత్సవంలో పాల్గొంటున్నటువంటి స్వయం సేవక బంధువులారా, అతిథులారా, తల్లులారా, ప్రియమైన శిక్షార్థి స్వయం సేవక బంధువులారా, ఈ రకమైనటువంటి ఈ వేసవి సెలవులలో నిర్వహించుకునే జాతీయ స్థాయి సంఘ శిక్షణా శిబిరాలు మన సంఘ భాషలో శిక్షా వర్గ అని వాడుతుంటాము. ఈ శిక్షణా తరగతులు ఈ మే జూన్ మాసాలలో ఏప్రిల్ నుంచి ప్రారంభం చేసి జూన్ మధ్యలో మొత్తము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఒక 72కు పైన ఈ శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్నాయి. ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడే, అంటే రాజ్య స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నిర్వహింపబడే కార్యక్రమాలు. ఈ 72 శిక్షణా తరగతులలో దాదాపుగా ఒక 20,000 మంది శిక్షార్థులు పాల్గొని శిక్షణ పొందుతూ ఉంటారు. దీనికంటే ముందు వాళ్ళ జిల్లా స్థాయిల్లో 3 రోజుల శిక్షణ, ఒకటి ప్రారంభిక శిక్షణ, 7 రోజుల ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకొని ఈ శిక్షణా తరగతుల్లో వీళ్ళందరూ పాల్గొంటుంటారు. ఆ రకంగా ప్రాథమిక శిక్షణలో దాదాపుగా ఒక సంవత్సరంలో దాదాపుగా 2-2.5 లక్షల మంది శిక్షణ పొందుతారు. ఈ రకంగా ప్రతి సంవత్సరము 1928 నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఒక శిక్షణ మహాయజ్ఞము నిర్వహిస్తుంది. లక్షల సంఖ్య కాదు, బహుశా ఈ సంఖ్య కోట్లకి కూడా చేరి ఉండొచ్చు. ఎందుకంటే 28 ఈ శిక్షణ పొందిన వాళ్ళు అనేక మంది కాలం చేసి కూడా ఉండొచ్చు, కాలధర్మం కూడా చెంది ఉండొచ్చు వయసు చేత కూడా. ఎందుకంటే దాదాపుగా 95 సంవత్సరాలుగా ఇటువంటి ఒక శిక్షణ, కఠినమైన శిక్షణ అని చెప్పాలి. ఇవన్నీ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అత్యంత ఎండల సమయంలో ఉంటాయి. సాధారణంగా ఆ సమయంలో ఇలాంటి కఠినమైన శిక్షణలు కష్టము. ఇక్కడ ఏసీ వసతులు ఉండవు. సామాన్యమైన వసతుల మధ్య చాలా కఠోరమైన నియమాలతో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ రకమైనటువంటి శిక్షణ ఈ వేసవి కాలంలో ఇన్ని లక్షల మంది, వాళ్ళ కోట్ల సంఖ్యలోకి ఈ శిక్షణ ఇవాళ మన భారతదేశంలో, అంటే ఒక ప్రపంచంలో ఒక యూనిక్, ఒక విలక్షణమైన, ఒక విశిష్టమైన శిక్షణను అందించే ఒక పద్ధతిని రాష్ట్రీయ స్వయం సేవక సంఘము భారతదేశంలో 95 సంవత్సరాలుగా, ఈ రకంగా 100 సంవత్సరాలుగా నిర్వహిస్తుంది. ఇంత పెద్ద మహాయజ్ఞము దేనికోసము? మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘము యొక్క శాఖల్లో పాడుకునే పాటల్లో, శాఖల్లో ప్రతినిత్యము చేసే ప్రార్థనలో నిత్య స్మరణ మన యొక్క ఉద్దేశము కనబడుతూనే ఉంటుంది. ఒక పాట ఈ మధ్య పాడుకున్నాం, విఘటన కెరయై చీలిన జాతి సంఘటనమ్మున కలుపవలే జాతిని, పతనము చెందిన హైందవ జాతిని పరమ వైభవము చేర్చవలే. మన ప్రార్థనలో రోజు ఉంది, పరం వైభవం నేతుం ఏతత్ స్వరాష్ట్రం అని. కాబట్టి ఈ భారతదేశాన్ని తిరిగి విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్ళాలి. భారతదేశ పునర్వైభవ ప్రాప్తి,
మనం పునర్వైభవం అనే పదం వాడుతున్నాం, తొలి వైభవం కాదు. ఇవాళ మనం ఒకవేళ సాధిస్తే మన జీవితంలో ఈ దేహంతో ఈ కన్నులతో మనం సాధించేది మరొకసారి భారత వైభవాన్ని. కాబట్టి ఈ భారత పునర్వైభవ ప్రాప్తి కోసం ఈ మహాయజ్ఞం జరుగుతుంది. ఈ పునర్వైభవం అంటే ఏంటి అని చాలామందికి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఏంటి అసలు వైభవం, ఈ పునర్వైభవం అంటే ఏ వైభవం కోసమని ఒక కవితలో చెప్పి ఉంటారు, ఏ వెలుగులకి స్వప్నం, ఏ స్వప్నం ఏ దిగ్విజయం అని. ఏ వెలుగుల కోసం పునర్వైభవం అంటే ఏంటి అని. కాబట్టి పునర్వైభవం ఏ దేశానికైనా సరే, ఏ దేశానికైనా వైభవం అంటే ఏంటి అని ఒక చర్చ ఉంది. మొట్టమొదట వైభవానికి ఒక 5 విషయాలు మన భారత వైభవంలో మనం దేనికోసం పనిచేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. మొదటిది దేశ ఆర్థికాభివృద్ధి ప్రాథమిక వైభవంగా భావిస్తారు అందరూ. ఎకనామికల్ ప్రాస్పరిటీ, ఆర్థిక సమృద్ధి, ఆర్థికాభివృద్ధి దేశానికి అత్యంత ప్రాథమిక అవసరంగా అందరూ భావిస్తారు. కాబట్టి అది మొదటిది. అన్ని రంగాలలో దేశము సర్వతోముఖాభివృద్ధి సాధించాలి, ఆర్థికంగా శక్తివంతంగా ఉండాలి దేశము. రెండవది సర్వజన సమృద్ధి, సర్వజన సమవృద్ధి. ఆధునిక ఆంగ్ల పరిభాషలో సోషల్ ఇంక్లూజివిటీ అంటారు. కాబట్టి అభివృద్ధి అందరికీ సమంగా ఉండాలి, అభివృద్ధి అందరికీ లభ్యం కావాలి, అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి, అభివృద్ధి అందరిది కావాలి, అభివృద్ధి అందరి కోసము కావాలి. కాబట్టి రెండవది సోషల్ ఇంక్లూజివిటీ. రెండవది వైభవానికి కొలబద్ద. వైభవము కొన్ని ప్రదేశాలలో కొందరి దగ్గరే ఉందా, అన్ని ప్రదేశాలలో అందరి దగ్గర ఈ రకమైన సమృద్ధి వృద్ధి ఉందా. మూడవది పర్యావరణ సంశుద్ధి. ఎందుకంటే ఈ భూమండలం మీద అనేక కోట్ల జీవరాశుల్లో భగవంతుడు మనిషిని కూడా సృష్టించి మనిషి కూడా బతకడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనిషి తనతో పాటు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జడ చేతన చర అచర ఈ సృష్టి మొత్తాన్ని కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మనిషికి ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి మనిషి బతకాలంటే సుఖంగా భగవంతుడు ఇచ్చిన పంచభూతాలని సక్రమంగా వినియోగించాలి. తర్వాత తరానికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. అలాగే ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఇతర జీవకోటి ప్రాణికోటికి కూడా పర్యావరణం యొక్క సౌలభ్యము లభ్యత ఉండాలి. కాబట్టి ఈ రకంగా ఎన్విరాన్మెంటల్ ప్యూరిటీ అండ్ ప్రొటెక్టివిటీ, పర్యావరణ సంశుద్ధి, ఇది అభివృద్ధికి మూడవ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాల్సినవి. అభివృద్ధి కాముకులందరూ కోరుకునేది అభివృద్ధిలో ఈ మూడవ విషయం ఉంది. నాలుగవది దేశం యొక్క సురక్ష చాలా ముఖ్యమైనది. ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ బోర్డర్ సెక్యూరిటీ, అంతర్గత సరిహద్దు భద్రత ఏ దేశానికైనా సరే దేశ మనుగడకి అత్యంత అవసరమైనటువంటిది. ఇది నాలుగోది ఉండాలి. భారతదేశము కాంక్షించే మన వైభవంలో భారతదేశం యొక్క 5వ బిందువు, ఇది భారతదేశం యొక్క బాధ్యతగా అనేక మంది పెద్దలు ప్రపంచంలో చెప్పినటువంటిది. విశ్వశాంతి కోసమని, గ్లోబల్ వెల్బీయింగ్ అండ్ గ్లోబల్ పీస్ కోసమని, విశ్వశాంతి విశ్వ కళ్యాణం కోసమని భారతదేశం యొక్క కృషి, భారతదేశం యొక్క యోగదానము, ఇది 5వది. ఈ 5 విషయాలలో మనము గతంలో వైభవంగా ఉన్న రోజుల్లో ఎక్కడ ఉన్నామో మళ్ళీ అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఉంది. దానిని మనం వైభవం అంటున్నాం. ఇందాక నేను చెప్పాను, అది తొలి వైభవం కాదు, అది మరొక పునర్వైభవం మాత్రమే. ఎందుకు పునర్వైభవం అంటున్నానంటే క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటికి భారతదేశము ప్రపంచ దేశాలన్నింటికంట అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశం ఉంది. ప్రపంచ దేశం యొక్క గ్లోబల్ ప్రొడక్షన్లో, అంటే ప్రపంచ ఉత్పత్తిలో 33% వాటా భారతదేశానికి ఉండింది. 12వ శతాబ్దంలో భారతదేశం యొక్క ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం వాటా 27%. 18వ శతాబ్దం నాటికి కూడా
ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం వాటా 27%. అండ్ గ్లోబల్ పీస్, గ్లోబల్ వెల్బీయింగ్ కోసమని మొత్తం చరిత్ర పుటలు తిప్పితే భారతదేశము ప్రతి పేజీలోనూ కనబడుతుంది. ఇటుపక్క సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి అటుపక్క నార్థర్న్ అమెరికా కంట్రీస్ దేశాల వరకు కూడా భారతదేశం నుంచి ఓడలు వెళ్ళేవి, భారతదేశం నుంచి వర్తకులు వెళ్ళేవాళ్ళు. భారతదేశం యొక్క విజ్ఞానాన్ని, భారతదేశం యొక్క సరుకులని, భారతదేశం యొక్క గ్లోబల్ పీస్ మిషన్ సందేశాన్ని తీసుకుని మన పెద్దలు, మన పూర్వీకులు వెళ్ళారు. ఇది చరిత్ర పుటలలో ప్రతి పేజీ చెప్పేటువంటిది. 18వ శతాబ్దం నాటి వరకు ఇది ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఉన్నటువంటి స్థానం. భారతదేశము అక్కడి నుంచి పడిపోయినది కేవలం 200 సంవత్సరాలే. 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారానికి వచ్చి మొట్టమొదట అధికారము ప్రారంభించింది 1757లో. అప్పటి నుంచి ప్రారంభం చేస్తే బ్రిటిష్ రాజ్ భారతదేశాన్ని విడిచి 1947లో వెళ్ళింది. 190 సంవత్సరాలే భారతదేశం ప్రపంచంలో పూర్తిగా పడిపోయింది, పతనం అయిపోయింది. ఈ 190 సంవత్సరాల్లోనే మన దేశం యొక్క సంపద $45 ట్రిలియన్ చెప్తారు. దాదాపుగా 3,800 లక్షల కోట్ల రూపాయల సంపద దోచుకోబడింది. భారతదేశము ఉత్పత్తి చేసే స్థితిని కూడా కోల్పోయింది. 1947లో ప్రపంచ దేశాల మధ్య ఒక పేద దేశంగా గ్లోబల్ కంట్రిబ్యూషన్ 3% కూడా లేదు, 27 నుంచి 3%కి పడిపోయి ఒక పేద దేశాల సరసన భారతదేశం 1947లో చేరింది. అక్కడి నుంచి మరలా మన మిషన్ మళ్ళా ప్రారంభమైంది. కాబట్టి స్వతంత్ర భారతదేశం 1947 నుంచి మరలా ఇందాక అనుకున్నాం, పతనము చెందిన హైందవ జాతి పరమ వైభవము పొందవలే అని మన మిషన్. దానికోసం ప్రయత్నం మరలా స్వతంత్ర భారతదేశము 1947లో ప్రారంభం చేసింది. 2022 నాటికి 75 సంవత్సరాలు అయ్యాయి. 2047కి 100 సంవత్సరాలు అవుతాయి స్వతంత్ర భారతదేశ ప్రయాణం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో మన ఈ మధ్య ఆజాదీ కా అమృత్ మహోత్సవం నిర్వహించుకున్నాం. ఈ 75 సంవత్సరాల్లో కూడా అత్యంత వెనుకబడిన పేద దేశం యొక్క స్థితి నుంచి మరలా మనం ప్రయాణం ప్రారంభం చేసి ఇవాళ మళ్ళా గ్లోబల్ పవర్ఫుల్ లార్జెస్ట్ ఎకానమీస్లో మొదటి 5వ స్థానంలో 5 దేశాల సరసన భారతదేశం నిలబడే స్థాయికి 75 సంవత్సరాల ప్రయాణంలో మనం చేరుకున్నాం. ఇవాళ 5వ స్థానం కాదు, సుమారుగా ఇవాళ 4వ స్థానానికి గ్లోబల్ ఎకానమీలో లార్జెస్ట్ ఎకానమీగా 4వ స్థానానికి భారతదేశం వచ్చింది. అనేక మంది నిపుణులు చెప్తున్నారు 2030 నాటికి భారతదేశం 3వ ఎకానమీ అవుతుందని. మరొక 20-25 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందని చెప్తున్నారు. భారతదేశం యొక్క ప్రయాణం ఆ రకంగా ఉంది. అయితే ఇవాళ పెద్ద సవాలు భారతదేశానికి ఒకటి ఉంది. ఏంటి భారతదేశం యొక్క సవాలు ఏంటి? భారతదేశం యొక్క సవాలు భారతదేశం సవాలు కాదు, ఈ భూమండలం మీద ప్రపంచంలో దేశాల వాళ్ళందరికీ ఉన్న సవాలు ఉంది ఇవాళ. ఎందుకంటే ఇవాళ అందరికీ అర్థమైంది ఎకనామికల్ ప్రాస్పరిటీ ఎలా సాధించాలి, డబ్బుని ఎలా సృష్టించాలి, సంపదను ఎలా సృష్టించాలి, అండ్ సంపదను ఎలా అనుభవించాలి. ఆ విషయంలో అందరికీ ఒక విజ్ఞానము, అందరికీ ఒక దిశ స్పష్టంగా ఏర్పడి ఉంది. డబ్బు సంపాదించడము, డబ్బుని సృష్టించడము, డబ్బుని అనుభవించడము ఇవాళ ప్రపంచం నేర్చుకుంది బాగా. ఇవాళ ప్రపంచం ముందున్న ఛాలెంజ్ ఏంటి అంటే దాన్ని ఏమంటారు, ఇవాళ సస్టైనబిలిటీ అంటారు. అంటే అభివృద్ధి ఉంది, కానీ ఈ అభివృద్ధికి సమగ్రత లేదు, పరిపూర్ణత లేదు. అభివృద్ధిలో అసమగ్రత ఉంది, అభివృద్ధిలో అసంతులత ఉంది. కాబట్టి ఈ అసంతులత, అసమానత, అసమగ్రత అభివృద్ధిలో ఇది ప్రపంచాన్ని ఇవాళ వేధిస్తున్న పెద్ద సమస్య.
ఒక పక్కన కోటీశ్వరులు తయారైపోతూ ఉంటారు, మరొక పక్క వాళ్ళ ఈ గుర్రం జాషువా గారు చెప్పారు, నీ మహోన్నత సుధాసౌధంబు క్రీనీడలందు ఆలుంబిడ్డలు బిచ్చమెత్త నిరతం వల్లాడు మానుష్యమున్న ఆలోచింపు మొక్కింత భారత కుమార. ఈ గుర్రం జాషువా కళా వేదికలు ఉంది ఇక్కడ. ఒక పక్కన మహోన్నత సుధాసౌధాలు హంసతూలిక తల్పాల మీద పవళిస్తున్న కోటీశ్వరులు, ఆ ఒక పక్కన కటిక పేదరికంలో రోజుకు 3 పూట్ల తిండికి నోచుకోలేని ప్రజలు కూడా ఇవాళ మన అభివృద్ధిలో కనబడుతూ ఉంది. భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది అభివృద్ధిలో అసంతులత. మనిషి సుఖపడదామని ప్రయత్నం చేస్తున్నాడు, మనిషి భోగాలను అనుభవించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భూమి సారాన్ని దెబ్బతీసేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో గాలిని, పర్యావరణాన్ని, నీటిని కలుషితం చేసేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో అవసరం లేనంత వచ్చే తరం వాడుకోవలసిన నీళ్ళని వాడేసుకుంటున్నాడు. పశుపక్షాదులు జీవరాశుల కోసం భగవంతుడు కేటాయించినటువంటి నీరు వనరులని దోచేసుకుంటున్నాడు, వాడేసుకుంటున్నాడు, ప్రకృతిని తీవ్రంగా నష్టపరుస్తున్నాడు. కాబట్టి ఈ రకమైన అభివృద్ధిని ఇవాళ అభివృద్ధికి కొలమానాలు వేసేటువంటి పెద్దలు ఏమంటున్నారంటే, దిస్ ఈజ్ నాన్ సస్టైనబుల్, ఇది సస్టైనబుల్ గ్రోత్ డెవలప్మెంట్ కాదు. కాబట్టి అభివృద్ధి అంటే సమగ్రంగా ఉండాలి, సమగ్ర సంతులిత సర్వతోముఖ అభివృద్ధి. ఇలాంటి అభివృద్ధి కావాలి. కాబట్టి ఆర్థిక సమృద్ధి కేవలం దాని మీద దృష్టి పెడితే మరొక చోట దెబ్బ కొట్టేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కదా, హార్ట్ కోసం అని ఒక మందు వేస్తే అది వెళ్ళి లివర్ని దెబ్బతీసేసింది, లివర్ కోసం అని ఒక మందు వేస్తే అది వెళ్ళి శరీరంలో ఇంకొక అవయవాన్ని దెబ్బతీసేసింది. సైడ్ ఎఫెక్ట్ అంటారు అన్నమాట. ఇవాళ అభివృద్ధి కోసమని మనం చేస్తున్న దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజున వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయంటే, అభివృద్ధి అసమతుల్యత ఉంది, అనేక మంది వెనకబడే ఉంటున్నారు, అనేక మందికి మనశ్శాంతి కరువైపోతుంది, హత్యలు, మానభంగాలు లాంటివి పెరుగుతున్నాయి, ప్రకృతి పర్యావరణ శోషణ పెరుగుతుంది. కాబట్టి ఇవాళ గ్లోబల్ ఛాలెంజ్ ఇది. సో దీనికి సొల్యూషన్ ఏంటని ప్రపంచం అంతా వెతుకుతూ ఉంది. ప్రపంచంలో ఇవాళ అనేక నమూనాలు వీటి మీద పరిశోధనలు చేశాయి. ఒకటి క్యాపిటలిస్ట్ మోడల్, వ్యక్తికి అపరిమితమైన స్వేచ్ఛ, వ్యక్తి సుఖమే పరమావధిగా, దానివల్ల వచ్చిన దెబ్బ ఎంత అంతా కాదు, దానివల్ల నష్టం చూసింది సమాజం. మరొకటి ప్రభుత్వమే సర్వస్వము, ప్రభుత్వమే ప్రజల యొక్క సర్వస్వాన్ని నియంత్రిస్తుంది. మీ ఇంట్లో నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంతమంది పిల్లల్ని కనాలి, ఎంతమంది పిల్లల్ని కనకూడదు, నువ్వు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, నువ్వు ఎంత ఇల్లు కట్టుకోవాలి, ఎంత ఇల్లు కట్టుకోకూడదు, అంతా ప్రభుత్వమే చెప్తుంది. ఈ రకమైన ఒక సామ్యవాద ప్రయోగము భూమండలం మీద జరిగింది. అనేక రకాల ప్రయోగాలు చేసిన ఈ సస్టైనబిలిటీ ఎలాగా, ఇది అర్థం కాక ప్రపంచం కొట్టుమిట్టాడుతుంది. సో ఇవాళ భారతదేశం ముందున్న ఇవాళ మన ఛాలెంజ్ 2022 నుంచి 2047 స్వాతంత్ర 75వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వైపు వెళ్ళే మన ప్రయాణంలో మనం ఇతర దేశాలలాగా అభివృద్ధి సాధించాలి. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ నుంచి 1వ ఆర్థిక వ్యవస్థకి వెళ్ళాలి. కానీ సస్టైనబిలిటీ, ఇందాక మనం మాట్లాడుకున్న పద్ధతిలో కేవలము ఆర్థిక సమృద్ధి మాత్రమే కాదు, సర్వజన సమృద్ధి, ఎన్విరాన్మెంటల్ ప్యూరిటీ, బ్యాలెన్స్, వీటన్నింటినీ మనం కలుపుకుంటూ మనం సమృద్ధి సాధించాలి, మనం డెవలప్మెంట్ వైపు ప్రయాణం చేయాలి. హిందీలో ధారణక్షమ వికాస్ అంటారు, ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. దీనికోసమని ప్రపంచంతో పోటీ పడుతూనే ప్రపంచం ఏది చేయలేకపోతుందో, ప్రపంచానికి ఏది అర్థం కావట్లేదో దానికి సొల్యూషన్ మనం ప్రపంచానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడే భారతదేశం యొక్క బాధ్యత ఉంది. అవర్ గ్లోబల్ రోల్, అవర్ గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ,
అక్కడే ఉంది. కాబట్టి మనం ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెంది దేశాలకి మన విద్యను అందించిన రోజుల్లో మనం ఎలా బతికేమో, మన విధానం ఏంటి మళ్ళీ మరొకసారి చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచం తిండి సంపాదించుకోవడానికి రాని రోజుల్లో మన తక్షశిల విశ్వవిద్యాలయం 2000 సంవత్సరాల క్రితము అక్కడ ప్రపంచంలో 2-3 వేల మంది విదేశీ విద్యార్థులు వచ్చి చదువుకుంటూ ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం. ఇక్కడి నుంచి అనేక దేశాలకి మన ఓడలు తయారు చేసే పద్ధతి దగ్గర నుంచి, అంకెలు లెక్కించే పద్ధతుల దగ్గర నుంచి మనం తీసుకెళ్ళాం. ఏ దేశం మీద యుద్ధం చేయలేదు, ఏ దేశాన్ని విధ్వంసం చేయలేదు. ఆ దేశాల వాళ్ళకి బ్రతుకు తెరువు దారి చూపాము, బ్రతికే విధానం నేర్పాము. అహంకారంతో కాదు, వాళ్ళకి సేవ చేసి వాళ్ళ జీవన వికాసంలో దోహదం పడి. ఆ భారతీయ నమూనా ఏంటి, ఆ మోడల్ ఏంటి, ఆ మోడల్ని ఒకసారి చూడాలి. ఆర్నాల్డ్ టాయిన్బీ లాంటి వాళ్ళందరూ ఆ మోడల్ విషయమే ప్రస్తావన చేశారు. భారతదేశం దగ్గర అట్లాంటి మోడల్ ఉందని. అయితే ఈ మోడల్లో మనం ప్రయోగం చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మోడల్కు ఉన్నటువంటి భారతదేశం యొక్క నమూనా, మన ఈ మోడల్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇది పీపుల్స్ మోడల్. ఇది ప్రజల నమూనా. ఇవి ప్రభుత్వాల నమూనాలు కాదు. ఈ నమూనాలో ప్రభుత్వాలు కేవలం ఫెసిలిటేటర్స్. ప్రభుత్వాలు కేవలము ప్రజల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు, ప్రజల వికాసం కోసం జరిగే ప్రయత్నాలకి దోహదపడే బాధ్యత ప్రభుత్వాలది. కానీ ప్రతి ఆకాంక్ష, ప్రతి ఆశయము, ప్రతి పోరాటము, ప్రతి పరుగు, ప్రతి అడుగు ప్రజలది. ఇవాళ ప్రపంచమంతా అభివృద్ధి అంటే ప్రభుత్వాలు చేస్తాయని, వాళ్ళు కొన్ని పాలసీలు వేస్తారని, ఆ పాలసీల వలన, ఆ పాలకుల వలన అభివృద్ధి వస్తుంది అనుకుంటారు. ప్రభుత్వాలు మారగానే ప్రపంచ దేశాల చరిత్ర తీసుకోండి. రాజుని చంపేస్తే దేశం ప్రజలంతా మారిపోయారు, ఈ మతం నుంచి ఆ మతానికి. ఔరంగజేబు పరిపాలించిన రోజుల్లో కూడా భారతదేశంలో ఈ దేశ ధర్మ సంస్కృతులకి కించిత్ నష్టం కలగలే. రాజాధారిత, రాజాశ్రిత వ్యవస్థ కాదు మనది. కొన్ని మతాలు పుట్టి 50-60 సంవత్సరాల్లో దేశాల్లో రాజుల్ని మార్చి ప్రజల్ని మార్చేశారు వాళ్ళు. మన దగ్గర 1000 సంవత్సరాలు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ వల్ల కావడం లేదు. కారణము రాజాశ్రిత జీవనం కాదు మనది. గోవు పట్ల భక్తి, గంగ పట్ల భక్తి ఏ రాజు మనకి నేర్పింది కాదు. ఇది రాజు కూడా ఒక గురుకులంలో చేరి ఇవన్నీ, ఈ సంస్కారాన్ని రాజు కూడా నేర్చుకున్న జాతి మనది. రాజు మనకి నేర్పినది కాదు ఇది. కాబట్టి ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఆశయాలు, ప్రజల అలవాట్లు, ఈ మోడల్, వీటిలో మార్పు మనం కోరేది. ఇవాళ భారతదేశము 2047 నాటికి ఈ నమూనాని ప్రపంచానికి చూపాలంటే, అభివృద్ధికి ఒక ఉత్తమ నమూనాని ఈ 22 సంవత్సరాల కాలఖండంలో భారతదేశము ప్రజలో ఒక పెద్ద మార్పు రావాల్సి ఉంది. ఉదాహరణకి దేశ అభివృద్ధి, ఎకనామికల్ ప్రాస్పెరిటీ అన్నాం. ప్రపంచమంతా దేని మీద ఉంది? ఇవాళ దేశం అభివృద్ధి కావాలంటే ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి ఎవరు పెరగాలి? ప్రతి పౌరుడు ఉత్పత్తికి కంట్రిబ్యూటర్ కావాలి. ఒక రైతు, ఒక కార్మికుడు, ఒక శాస్త్రవేత్త, ఒక ఇంజనీర్, ఒక ఉద్యోగి, ఒక వ్యాపారి, ప్రతి వ్యక్తి ఒక కంట్రిబ్యూటర్ కావాలి. భారతదేశము ప్రపంచాన్ని ఏలిన రోజులన్నీ కూడా సామాన్యమైనటువంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు ప్రపంచానికి తమ తయారీలన్నిటినీ పంపించారు. ధర్మపాల్ గారి పుస్తకం 18th సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా 18th సెంచరీలో రాశారు ఆయన. ఒక దక్షిణ భారతదేశంలో 10,000 ఉక్కు బట్టీలు గృహ పరిశ్రమలుగా ఉన్నాయి అని 18th సెంచరీలో
కేవలం సౌత్ ఇండియాలో 10,000 ఉక్కు బట్టీలు ఉన్నాయండి. ఒక స్టీల్ ఫర్నేస్ కాదు, ఒక స్టీల్ ప్లాంట్ కాదు, 10,000 ఇండ్లలో ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి. ఇవి ప్రపంచం మొత్తంలో నాణ్యమైన చవకైన ఉక్కును ఉత్పత్తి చేసేవి. ఇంటింటా ఈ ఎక్స్పోర్ట్ 10,000 ఇండ్ల నుంచి ఎక్స్పోర్ట్ ప్రపంచానికి. డెమాస్కస్ దేశంలో వాళ్ళ వీరులందరూ కూడా భారతదేశం యొక్క కత్తులు వాడేవాళ్ళు. ఒక స్టీల్ ప్లాంట్ పెట్టి కాదు ఇది. అభివృద్ధికి ఉత్తమ నమూనా మ్యాసివ్ ప్రొడక్షన్ కాదు, ప్రొడక్షన్ బై మాసెస్. ప్రతి వ్యక్తి కంట్రిబ్యూటర్ కావాలి, ప్రతి వ్యక్తి ఉత్పత్తి చేయాలి. రెండవది, ప్రజలు తమ ఉత్పత్తులన్నీ కొనాల. అందుకనే ఇది పీపుల్స్ మోడల్ అంటున్నాం. మన ఇంటి పక్కన ఆయన కష్టపడి ఉత్పత్తి చేస్తున్నాడు, ఆ చుట్టుపక్కల ఆ గ్రామం అంతా ఆ వస్తువులు కొనుక్కోవాలి. మనం వెళ్ళి జపాన్ వస్తువు కొనుక్కుందామా, అమెరికా వస్తువు కొనుక్కుందామా, చైనా వస్తువు కొనుక్కుందామా? ఈ దృష్టి ఉన్నప్పుడు మన స్థానిక ఉత్పత్తులన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి ప్రతి వ్యక్తి ఉత్పత్తిదారుడు కావాలి, ప్రతి భారతీయుడు దానికి వినియోగదారుడు కావాలి. భారత ప్రభుత్వాలు దీనికి సహకరించే ఒక ఎకో సిస్టమ్ బిల్డప్ చేయాలి. కాబట్టి ప్రభుత్వాల రోల్ చిన్నది, కానీ ప్రతి వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ప్రతి వ్యక్తి పరిశ్రమించాలి. ఇందాక చెప్పారు సుక్కు ఎగ్స్ అని. రోజుకి 60 లక్షల గుడ్లు తయారు చేసి ఉత్పత్తి చేస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది దేశ సంపన్నతను పెంచేది. ప్రతి భారతీయుడు కంట్రిబ్యూటర్ కావాలి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు మన పక్కింటి వాడు మన ఊళ్ళో తయారయ్యే వస్తువు కొనాలి. వోకల్ ఫర్ లోకల్ అంటే ఏంటి? దీన్నే మనం చెప్తున్నటువంటి భాషలో మనం స్వదేశీ అంటున్నాం. కాబట్టి ఎకనామికల్ ప్రాస్పరిటీ కావాలంటే అన్నింటికంటే ఉత్తమమైన నమూనా స్వదేశీ మోడల్. ప్రతి వ్యక్తి ఉత్పత్తి చేస్తాడు, దానిని ప్రతి వ్యక్తి మన సమాజం వాడే కొనుక్కుంటాడు. లక్షల కాదు కోట్ల సంఖ్యలో ఉత్పత్తిదారులు పెరుగుతారు. ప్రపంచ ఎగుమతుల్లో మన వాటా పెరుగుతుంది. ఆర్థిక సమృద్ధి ఆ రోజు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరంటదే. కొన్ని లక్షల చేతులకి పనులు లేకుండా 4-5 పరిశ్రమలను స్థాపించి లక్షల మంది చేతులకి పని లేకుండా, ఆహారం లేకుండా చేసే వ్యవస్థ ఇది ఉత్తమ వ్యవస్థ కానే కాదు. అనేక లక్షల ఎకరాలు బీళ్లు పెట్టేసి కొన్ని ఎకరాలలో విపరీతమైన పంట పండిస్తామనేటువంటి విధానము ఈ భూమికి కానీ, ఈ దేశానికి కానీ, ఈ ప్రపంచానికి కానీ సరి అయినది కానే కాదు. ఇది స్వదేశీ మోడల్. రెండవది ఆర్థిక సమృద్ధి తర్వాత సర్వజన సమృద్ధి. మనిషి కేవలము వండుకుని తినడము, సుఖించడము ఇది ఒక్కటే కాదు మనిషి యొక్క పరమావధి. మనిషికి కావాల్సినవి ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. ఆత్మగౌరవం కావాలి, అందరికీ సమానమైన గౌరవం కావాలి, సమానమైన మర్యాద కావాలి. అంటే మనిషికి శరీరం లోపల మనస్సు అని ఒకటి ఉంది, బుద్ధి, ఆత్మ అని ఉన్నాయి. ఇది భారతీయ స్వదేశీ మోడల్లో గుర్తించినటువంటిది. మనిషిని శరీరంగానే కాదు, మనసు, బుద్ధి, ఆత్మ ఉన్నట్టుగా మన భారతీయ మోడల్ నమూనా గుర్తించింది. అందుకనే మనసు ఒకవేళ వ్యధలో ఉంటే, బాధలో ఉంటే, నువ్వు అతని ముందు జిలేబీ పెట్టినా, గులాబ్ జామ్ పెట్టినా అతనికి రుచించదు. కాబట్టి మానసిక సంతృప్తి అనేది అవసరము. అది ఎలా వస్తుంది? బౌద్ధిక సంతృప్తి అనేది అవసరం. అది ఎలాగ వస్తుంది? సో మనిషికి మనసు, బుద్ధి ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకనే అందరికీ సమాన గౌరవము, మర్యాద, అందరి అభిరుచులకి వాళ్ళ అభిరుచులని వాళ్ళు పొందడానికి కావలసినటువంటి ఏర్పాటు, ప్రతి మనిషి యొక్క ఆలోచనలకి గౌరవము, అతను సుఖపడడానికి కావలసిన ఏర్పాటు ఇది కావాల్సి వస్తుంది.
అందరికీ కావాల్సి వస్తుంది. ఇది సోషల్ ఇంక్లూజివిటీ. ఇది ఎలా సాధ్యమవుతుంది? స్వదేశీ మోడల్ ఎలా సాధ్యమవుతుంది? మనం వీటన్నింటినీ కంపార్ట్మెంటల్గా చూడలేదు. మనిషి కోసమని కుటుంబం కోసమని మనిషి కాబట్టి మనిషి సుఖము కుటుంబ సుఖంలో ఉంది, కుటుంబ సుఖము మనిషి సుఖంలో ఉంది. కాబట్టి అలాగే ప్రకృతి సుఖము కుటుంబ సుఖంలో ఉంది, కుటుంబ సుఖములో ప్రకృతి సుఖం ఉంది. వీటన్నింటినీ కలిపి చూసే ఒక జీవన దృష్టి వల్ల ఈ సమతుల్యత, ఈ సామరస్యము వస్తుంది. కాబట్టి భారతదేశం మనం పరిష్కరించుకోవలసిన ఈ దిశలో అనేక సమస్యలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇంకా మన దేవాలయాల్లోకి అందరికీ ప్రవేశం లేదు. ఇంకా మన నీళ్లు వాడే దగ్గర వివక్ష, కులాధారిత వివక్ష, భాషాధారిత వివక్ష, ఇలాంటి వివక్షలు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇంకా ఆ సోషల్ ఇంక్లూజివిటీ అనేది, ఆ సర్వజన సమృద్ధి అనేది ఇంకా మనం సాధించలేదని అర్థం. అందుకే మన సరసంగజాల గారు చెప్పారు, వివక్ష ఈ 3 చోట్ల అసలు ఉండకుండా రూపుమాపాలి మన భారతదేశంలో. ఒకటి శ్మశానం దగ్గర, ఇంకొకటి చెరువు దగ్గర, ఇంకొకటి దేవాలయం దగ్గర. ఇక్కడి నుంచి ప్రారంభం చేయాలి మనం అని చెప్పారు. ఈ దిశలో మనం ముందుకు వెళితే ప్రతి వ్యక్తిని అతని శరీరం ఉన్నట్టు, మనసు, బుద్ధి, ఆత్మ ఉన్నట్టు వీటన్నింటికి ఆనందాన్ని కలిగించే ఒక మోడల్ని మనం సృష్టించాలి. కేవలము ధనాన్ని ఉత్పత్తి చేసే మిషన్స్ లాగా కాదు, ఇవన్నింటినీ గుర్తించి వీటన్నింటికీ కూడా శ్రేయస్సు, సుఖము అందించే నమూనా వైపు మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మూడవది ఎన్విరాన్మెంటల్ ప్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం, దాని గురించి నేను ఎక్కువ వివరంగా చెప్పట్లేదు. ఎందుకంటే ప్రకృతి, ఈ భూమికి మనందరికీ అన్నం పెట్టగల శక్తి ఉంది. కానీ మన అత్యాశ, మన దోపిడీని తట్టుకునే శక్తి భూమికి లేదు. ప్రకృతికి మనందరికీ పోషించగలిగిన శక్తి ఉంది, కానీ మన అత్యాశని తీర్చగలిగిన శక్తి లేదు. కాబట్టి మన సుఖము కోసమని భూమి శోషణ, ప్రకృతి శోషణ, గాలి శోషణ, నీటి శోషణ, ఇవి మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటి పట్ల జీవన దృష్టి మార్చాలి. అందుకని మళ్ళీ ఏమంటున్నాను, ఇది దిస్ ఈజ్ పీపుల్స్ మోడల్. ప్రజల జీవన దృష్టిలో మార్పు రావాలి. ప్రభుత్వాల పాలసీస్ ఏం చేయలేవు. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం, ఏ ప్రధానమంత్రి ఏ పాలసీ తెచ్చినా ఏమీ చేయలేరు వాళ్ళు. గోరక్షకి ఏ ప్రభుత్వం ఎవడు చట్టం తెచ్చినా ప్రజలందరూ గోవు పట్ల భక్తి, గోవు పట్ల శ్రద్ధ విస్మరించిన రోజున ఏ గోవుని ఎవ్వడు కాపాడలేడు, ఏ ప్రభుత్వం, ఏ చట్టం కూడా కాపాడు. కాబట్టి పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడాలంటే ప్రజల జీవన దృష్టి, ఆ జీవన దృష్టి ప్రతి ఒక్కడికి అందించాలి. ఇది మన యొక్క బాధ్యత. ఇది పీపుల్స్ మోడల్ అభివృద్ధిలో ప్రతి వ్యక్తి యొక్క జీవన దృష్టి. మన జీవన దృష్టి ఏంటి? మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అంతర్జాతీయ పర్యావరణ సదస్సుకి వెళ్ళి చెప్పారు, మీ దృష్టి మార్చుకోండి. ప్రకృతి నా ఉపభోగం కోసం చెప్పాడు, ప్రకృతి నేను అనుభవించడం కోసం పుట్టించాడు భగవంతుడు అని మీ మత గ్రంథాల్లో రాసుకున్నారు. అదే ప్రమాదం, వినాశనానికి అదే కారణం. మా గ్రంథాల్లో ఏముంది? మేము రోజు పొద్దున్న లేచి ఏం చేస్తాము? సముద్ర వసనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఉదయం లేచి అడుగు పెట్టేటప్పుడు, ఓ తల్లి నీ మీద అడుగు పెట్టాల్సి వస్తుంది, నీ మీద భారం మోయపాల్సి వస్తుంది, నన్ను క్షమించు తల్లి నా అవసరం కోసమని ప్రకృతి పట్ల ఆరాధ్య దృష్టిని, ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావనని, ఈ దృష్టి అలవర్చుకున్నాడు. ప్రకృతితో వ్యవహరించే పద్ధతుల్లో కూడా మార్పు వస్తుంది. కాబట్టి ప్రకృతి హితకరమైన మానవాళి జీవన సరళి రావాలంటే ప్రకృతిని చూసే దృష్టిలో మార్పు తీసుకురావాలి, జీవన పద్ధతుల అలవాట్లలో మార్పు తీసుకురావాలి. ఇది మన స్వదేశీ మోడల్. దీనికి ప్రజలు మాత్రమే బాధ్యులు, ప్రజలే చేయగలరు. ఇది ప్రభుత్వాలు చేయలేదు, ఇది ప్రభుత్వాల వల్ల కానిది. ఇది ప్రజల జీవన దృష్టి, మన కుటుంబం యొక్క జీవన దృష్టి, మన కుటుంబం యొక్క జీవితపు అలవాట్లు, ఇవి మాత్రమే దేశాన్ని, ప్రపంచాన్ని మార్చగలవు. ఇవాళ
కాబట్టి సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ 22 సంవత్సరాల్లో 2047 నాటికి ప్రపంచానికి ఒక అభివృద్ధి అంటే ఒక ఆదర్శ నమూనాని మనం చూపించాలంటే ఈ అమృత కాలంలో రాబోయే 23 సంవత్సరాల్లో ప్రతి వ్యక్తి యొక్క జీవన దృష్టిలో జీవన అలవాట్లలో మార్పు సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరొక 2 విషయాలు మనందరూ విన్నాం. పంచ పరివర్తనలను మనం వింటున్నామే. అవేవి పంచ పరివర్తనలు అంటే దేనికోసమని? 2047 నాటికి ప్రపంచానికి ఒక ఉత్తమ అభివృద్ధి నమూనాను చూపించడం కోసమే. ప్రతి భారతీయ కుటుంబంలో రావాల్సిన మార్పే పంచ పరివర్తన. ఇందాక 2 చెప్పాను, స్వదేశీ చెప్పాను, సమరసత చెప్పాను, 3వది పర్యావరణ సంరక్షణ చెప్పాను, 4వది సోషల్ డిసిప్లిన్. ఒక దేశం అభివృద్ధి ఎలా చెందుతుందంటే మన దేశం 140 కోట్ల మంది కలిసికట్టుగా జీవించాలి. మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగం ఆధారంగా మనం నిర్మించుకున్న కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ రాజ్యాంగానికి లోబడి ఈ చట్టాలకి లోబడి మనం బతకడం నేర్చుకోవాలి. మన జాతీయ గీతము పట్ల, మన జాతీయ గేయం పట్ల, మన జాతీయ ధ్వజము పట్ల అపారమైన భక్తి శ్రద్ధలు, మన జాతీయ సంపదల పట్ల శ్రద్ధాభావన, మన బహిరంగ స్థలాలు, పబ్లిక్ ప్లేసెస్, మన బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఇవన్నీ పవిత్రమైన స్థలాలు. ఇవన్నీ కూడా మనందరం అక్కడ కలిసి మన అవసరాలకి ఆ ప్రదేశాన్ని మనందరం కలిసి ఉపయోగించుకుంటాం. అక్కడ మనం నిలబడితే లైన్లో నిలబడాలి. అక్కడ మనం ఒంటెలకు వెళ్ళాల్సి వస్తే అక్కడ ఒక ప్లేస్ ఉంది. మనం ఉమ్మాలనిపిస్తే మరొక ప్లేస్ ఉంది. మనం ప్రయాణం చేస్తుంటాము, చుట్టుపక్కల వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వాళ్ళ పట్ల ఒక సహకార దృష్టి, వాళ్ళ పట్ల ఒక గౌరవ ఆదర దృష్టి. మన ప్రభుత్వం ఉంది, మనందరూ ప్రభుత్వం మన ఇంటి దాకా రోడ్డు వేసింది, మన ఇంటి దాకా కరెంట్ ఇచ్చింది ప్రభుత్వం. ఎక్కడి నుంచి తెచ్చి డబ్బులు? నువ్వు సంపాదించిన దాంట్లో ₹1 ప్రభుత్వానికి ఇస్తే నీ ఇంటి దాకా రోడ్డేసి నీ ఇంట్లో లైట్ వెలిగించింది ప్రభుత్వం. అంటే నువ్వు ప్రభుత్వానికి ₹1 పన్ను కట్టడం అనేది నీ బాధ్యత. నీ కోసమే నువ్వు ₹1 ప్రభుత్వానికి కడుతున్నావు. నువ్వు ప్రభుత్వం కోసం కాదు. మళ్ళా నీ ఇంటి దాకా రోడ్డు రావడానికి, నీ ఇంటి దాకా నీరు రావడానికి, నీ ఇంట్లో దీపం వెలగడానికి పన్నులు చెల్లించాలి. 140 కోట్ల ఈ దేశము మనందరి సంపద, మనందరమే దానికి కంట్రిబ్యూటర్స్ని. ఈ సోషల్ ఆర్డర్, ఈ సోషల్ డిసిప్లిన్, ఈ పౌరుల యొక్క విధులు, పౌరుల యొక్క కర్తవ్యాలు ప్రతి భారతీయుడి ఇంట్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ 4 మార్పులు ఎలా వస్తాయి? మనం చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు ఎక్కడ నేర్చుకున్నాం, ఎలా నేర్చుకున్నాం, అక్కడే మార్పు వస్తుంది. అదే మన కుటుంబము. కాబట్టి మన అల్టిమేట్గా ప్రతి మనిషి యొక్క ఆలోచన పద్ధతులని, ప్రతి మనిషి యొక్క అలవాట్లని మార్చగలిగేది అల్టిమేట్గా మన ఇల్లు, మన కుటుంబము. మన ఉదయం నిద్ర లేవడం ఎలాగా, మన ఇంటి పక్కల, మన చుట్టుపక్కల వాళ్ళని మనం ఏ దృష్టితో చూడాలి, మన ఇంటికి వచ్చే పెద్దలని ఎలా చూడాలి, మన దేశ సంపదని ఎట్లా చూడాలి, ఎట్లా గౌరవించాలి, మన దేశ భూభాగాల రక్షణని ఎట్లా చూడాలి, ఎట్లా గౌరవించాలి, దేశ హితము గీటురాయిగా ఎలా జీవించాలి, సమాజ కళ్యాణం కోసమని ఎలా పాటుపడాలి, మన కుటుంబం నేర్పేవి. ప్రతి కుటుంబము తిరిగి ఇలాంటి విషయాలని పుష్కలంగా ఉగ్గుపాలతో నేర్పే ఒక ప్రేరణాదాయక వెలుగుల దివిటీగా ప్రతి కుటుంబము తయారు కావాలి. ఆ మధ్య ఒక కథ మనం విన్నాం. వీరపాండ్య కట్టబొమ్మన బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతున్నాడు. ఆయన బ్రిటిష్ వాళ్ళు ఆయన కోటని వశం చేసుకుని కోటని ధ్వంసం చేస్తే ఆయన కట్టుబట్టలతో అడవుల్లోకి పారిపోయాడు. మరలా సైన్యాన్ని తయారు చేసుకోవాలి. వాళ్ళ అన్నదమ్ములందరూ అడవి బాట పట్టారు. తన సైన్యం అంతా చనిపోయింది. అన్నదమ్ములు అడవి బాట పట్టి మరలా సైన్యాన్ని తయారు చేసుకుందాం అనుకున్నారు.
ఒకరోజు అర్ధరాత్రి ఒక అడవిలో నడుస్తుంటే ఒక ఇల్లు కనబడింది. కొద్దిగా మంచినీళ్ళు తాగుదాం, అవకాశం ఉంటే కొద్దిగా ఏమైనా తిండి దొరుకుతుందా అని అక్కడికి వెళ్ళారు. అక్కడ ఎవరు లేరు. ఆ ఇంట్లో ఒక ముసలి వృద్ధురాలు పడుకుని ఉన్నది. అమ్మ అని పిలిచారు. ఆమె వచ్చింది బయటికి. అమ్మ మరి ఏమైనా అన్నం పెడతావా, రాత్రి ఇక్కడ తప్పిపోయాము, దాహం వేస్తుందంటే అప్పటికప్పుడు ఆమె వేడివేడిగా పొయ్యి వెలిగించి అన్నం వండి పెట్టింది. ఆమె అన్నం తిన్నాడు. అమ్మ నువ్వు ఒక్కదాన్నే ఉన్నావు, ఇంట్లో ఎవరు లేరా మగవాళ్ళు అంటే, ఆయా ఉండేవాళ్ళు, నాకు 2 కొడుకులు, నా భర్త వీరపాండ్య కట్టబొమ్మల సైన్యంలో చేరి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అందరూ చచ్చిపోయారు నాయన. అయ్యయ్యో, ఈయన కళ్ళ నీళ్ళు తిరిగి, మరి ఇప్పుడు ఎవరు లేరా నీకు? ఎవరు లేరు. అప్పుడు ఏం చెప్పాడంటే, అమ్మ బ్రిటిష్ వాళ్ళు వీరపాండ్య కట్టబొమ్మల కోసం వెతకుతున్నారు, ఆయన పట్టించిన వాళ్ళకి బోగా డబ్బులు ఇస్తారంట, నువ్వు తీసుకుంటే నీ కుటుంబం గడుస్తుంది కదా, నీకు పట్టించి ఇచ్చేయమంటావా వీరపాండ్య కట్టబొమ్మను? వెంటనే ఆ పక్కనున్న చీపురు కట్ట తీసింది ఆవిడ. నాకు ఇంకో కొడుకుంటే నేను కట్టబొమ్మల సైన్యంలోకి పంపుతానయ్యా, నేను రాత్రి వచ్చావు కదా, పోయే కదా భోజనం పెడితే నాకు ఇదో నువ్వు ఇచ్చింది పాడు సలహా. నాకు ఇంకొక కొడుకుంటే మళ్ళీ సైన్యానికే కదా పంపేది, నా దేశాన్ని స్వతంత్రం చేసుకోవడానికే కదా, ఇట్లాంటి సలహా ఇస్తావా అన్నం పెడితే అని కోప్పడింది. ఈయనకి కన్నీళ్ళు వచ్చాయి. అప్పటిదాకా ఇంకా స్వాతంత్ర సంగ్రామాన్ని విరమిద్దామా అనుకున్నాడు. కానీ ఇంటింట్లో అందేటువంటి ఈ ప్రేరణ చూసి మరలా నిలబడ్డాడు. మరలా బ్రిటిష్ వాడితో నేను పోరాడతాను, నా కోసమని, నా సైన్యం కోసమని తల్లులు కూడా ఈ రకంగా పరిశ్రమిస్తున్నారు. 1000 సంవత్సరాల భారతదేశం విదేశీయులకి పాదాక్రాంతం కాలేదు. 50 సంవత్సరాల్లో ఇస్లాం పుట్టిన తర్వాత ప్రపంచంలో సగం ప్రపంచం ఇస్లామిక్ దేశాలుగా మారిపోయి 1000 సంవత్సరాలుగా ఎందుకు కాలేదంటే ఇలాంటి తల్లులు, ఇలాంటి కుటుంబాలు. ఈ మధ్య మొన్న యుద్ధం తర్వాత ఒక వీడియో వచ్చింది. ఒక ఆమె ఏడుస్తూ ఉంది, నా బిడ్డలు సైన్యంలోకి వెళ్ళిపోయారు, నా భర్త సైన్యంలోకి వెళ్ళిపోయాడు, నా పిల్లలు ఉన్నారు అని ఏడుస్తూ ఉంది. ఆ వీడియో ఇది మన జాతి రక్తంలో లేనిది. ఇది దేశ అవసరాల కోసమే మా కుటుంబము, ఇది మన కుటుంబంలో నేర్పేది. దేశ సమృద్ధి కోసమని, దేశ సేవ కోసమని, దేశ మనుగడ కోసమని, దేశ వికాసం కోసమని ఎలాంటి గుణగణాలు కావాలో ఒక మనిషికి, ఆ గుణగణాలని ఇంట్లో ప్రతినిత్యము సాధనాపూర్వకంగా నేర్పించే ఒక అద్భుతమైన ప్రదేశము మన ఇల్లు, మన కుటుంబం. అందుకనే భారతదేశం అంటే 140 కోట్ల ప్రజలు ఎక్కడున్నారు? 30 కోట్ల కుటుంబాల్లో ఉన్నారు. ఈ 30 కోట్ల కుటుంబాలలో మార్పు రావడమే భారతదేశ పరివర్తనకి పునాది. దీన్నే మనం కుటుంబ ప్రబోధన అంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరం ఈ పరివర్తన మీద మనం ఫోకస్ చేయాలనుకుంటున్నాం. సంఘం యొక్క శతాబ్ది సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నాం? ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది, భారతదేశం అంతా ఎదురు చూస్తోంది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయ్యాయి, ఏం చేస్తారు వీళ్ళని? మనం అనుకున్నాము ఈ 30 కోట్ల కుటుంబాల దగ్గరికి వెళ్ళి రాబోయే 25 సంవత్సరాలు ఏ రకంగా మన దేశం మారాలి, ఏ నమూనాని ప్రపంచానికి అందించాలి, ఏ విజయవంతమైన బాటలో మన దేశం ప్రయాణం చేయాలి, దానికోసమని మన ఇల్లు ఎలా జీవించాలి, ఎలా కంట్రిబ్యూట్ చేయాలి, ఇది చెప్పడం కోసమని ఈ సంవత్సరం అంతా మనం ప్రయత్నం చేస్తాం. 30 కోట్ల కుటుంబాల్లో మార్పు అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఏంటండి బాబు ఎంత కష్టం? 30 కోట్ల కుటుంబాల్లో మార్పు ఎట్లా సాధ్యం అవుతుంది? ఒక ఫినామినా ఉంది, క్రియేటివ్ మైనారిటీ ఫినామినా. ఎక్కడైనా మార్పు 100 మందిలో ఒకే రోజు రాదు. 1 నుండి 3% మంది ప్రజలలో ముందు వస్తుంది. వాళ్ళు కొన్ని సంవత్సరాల్లో మిగతా సమాజం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తారు. వాళ్ళు 30 కోట్ల కుటుంబాల్లో ఆ 1% 30 లక్షల మంది ఒక 5 ఏళ్ల వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసే సాధన చేస్తే, వాళ్ళ జీవితాల్లో ఆ మార్పు వాళ్ళు తీసుకురాగలిగితే, వాళ్ళ ప్రభావం వల్ల 30 కోట్ల మంది మరొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మారుతారు. కాబట్టి దేశవ్యాప్తంగా మనం పిలిస్తే ఈ రకంగా గణవేషంలో పాల్గొనే స్వయం సేవకుల సంఖ్య ఒక 25-30 లక్షల మంది ఉంటారు. ఈ 25-30 లక్షల మందిని రేపు అక్టోబర్ 2 విజయదశమి సంఘ ప్రారంభ దినం రోజున
మనం సంఘస్థానంలో గణవేషులో సంపద చేయించాలనుకుంటున్నాం. అక్కడ ఈ 30 కోట్ల మంది ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రావాల్సి ఉందో ఆ మార్పు తీసుకురావడానికి మేము సంకల్పబద్ధులవుతాము అనే సంకల్పాన్ని ఆ రోజు మనం తీసుకుంటాం 2025 విజయదశమి నాడు. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఈ 30 కోట్ల మంది ఇళ్లకు వెళతాం. ఈ పంచ పరివర్తనల విషయాలు చెప్తాం. వాళ్ళందరినీ ఒక చోట కలుపుతాం మండల సమ్మేళనాల్లో. అక్కడ కూడా ఈ పంచ పరివర్తన పట్ల వాళ్ళకు కూడా సంకల్పాన్ని కలిగిస్తాం. వీళ్ళందరికీ నేతృత్వం వహించే కుల పెద్దలు, సామాజిక పెద్దలు, ప్రముఖులు, అలాంటి సజ్జన శక్తి, సామాజిక నేతృత్వాన్ని ఏప్రిల్, మే నెలలో కలుస్తాం. వాళ్ళందరినీ సమావేశపరుస్తాం. ఇలాంటి ఒక సంకల్పాన్ని ఈ 2025-26 ఈ సంవత్సరం మనం రాబోయే 22 సంవత్సరాలకి కావలసిన సంకల్పబద్ధులైన ఒక 30 లక్షల కుటుంబాలు ఆలోచనలు ప్రారంభించిన 30 కోట్ల కుటుంబాల కోసం ఈ సంవత్సరం అని పని చేయబోతున్నాం. అయితే ఈ 30 లక్షల కుటుంబాలు వీళ్ళు చెప్తే ప్రజలు మారిపోరు. వివేకానందుడు చెప్తే సమాజం మారింది. గాంధీ గారు చెప్తే సమాజం మారింది. అతను వివేకానందుడు కాబట్టి, ఈయన గాంధీ కాబట్టి మారింది సమాజం. దీనికి చెప్తే మారరు, మార్చడానికి కావాల్సిన యోగ్యత కావాలి. కాబట్టి అలాంటి వ్యక్తిత్వాలు కావాలి. ఎవరి వ్యక్తిత్వము, కర్తృత్వము, నేతృత్వము, భక్తి, జ్ఞానము, శక్తి, వ్రతము, నిష్ఠ అద్భుతంగా ఉంటాయో వాళ్ళ వలన సమాజం మారుతుంది. అందుకనే ఈ వ్యక్తిత్వము, కర్తృత్వము, నేతృత్వ గుణము, భక్తి, జ్ఞానము, శక్తి, వ్రతము, నిష్ఠ ఇట్లాంటి సద్గుణాలు అలవర్చే కేంద్రం ఏది? మన సంఘ శాఖ. ఆ శాఖలో సాధన చాలా అవసరం. నేను వెళ్ళి సమాజంలో మైకులు పెట్టి ఉపన్యాసాలు ఇస్తానంటే ప్రజలు మారరు. నా జీవితాన్ని చూస్తారు. నేను మాట్లాడే విషయాల పట్ల నాకున్న కమిట్మెంట్, నాకున్న నిబద్ధతను గమనిస్తారు. నేను చెప్తున్న విషయాల కోసం నేను పడుతున్న ఆవేదన, నా తపన గమనిస్తారు. అప్పుడు ప్రజలు నేను చెప్పే విషయాలను ఆలోచించి వాళ్ళ జీవితాల్లో కూడా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారు. ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళ వల్ల మారరు. అందుకనే ఈ 30 లక్షల కుటుంబాలు ఈ రకమైన శ్రద్ధాభక్తులు, ఈ రకమైనటువంటి నిష్ఠ, నిబద్ధత పెరగాలంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దగ్గర ఒక అత్యద్భుతమైన దివ్యౌషధం ఉంది. మన శాఖ గంగ, సంఘ గంగ శాఖ. ఈ శాఖలో మాత్రమే ఇలాంటి సద్గుణ సంపద వ్యక్తులలో నిర్మాణం అవుతుంది. వీళ్ళ వల్ల దేశం 30 కోట్ల కుటుంబాలు మారుతాయి. కాబట్టి అలాంటి ఒక అద్భుతమైన రాబోయే 22 సంవత్సరాలని ప్రభావితం చేసి దేశానికి, ప్రపంచానికి ఒక ఉత్తమ నమూనాని, స్వదేశీ నమూనాని, ప్రాచీన భారత ఉత్తమ నమూనాని అందించే ఒక ప్రయత్నాన్ని కోసమని అద్భుతమైన పునాది వేసేటువంటి సంవత్సరం ఈ సంవత్సరము. ఈ సంఘ శతాబ్ది సంవత్సరం అంటే ఉజ్వల భవిష్య భారత నిర్మాణానికి ఒక ప్రేరణాదాయకమైన, ఆశాజనకమైన సంవత్సరం ఈ సంవత్సరము. ఈ సంవత్సరంలో ప్రతి స్వయం సేవకు దీనికోసం నడుం కట్టాలి. సమాజంలో ఇలాంటి వాళ్ళు, మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. సజ్జన శక్తిని కలుపుకొని ఈ దిశలో మనం అడుగు వేయాలి. భారతదేశం కోసం కాదు ఈ ప్రయత్నము, భారతదేశం యొక్క వైభవోపేతమైన భారతదేశం సాధన వల్ల ప్రపంచానికి ఒక ఉత్తమ నమూనా, ప్రపంచానికి అభివృద్ధి అంటే ఏంటి, ప్రపంచ శాంతికి కంట్రిబ్యూట్ చేయడం అంటే ఏంటి చూపించే ఒక ఉత్తమ నమూనా చూపించడం కోసం ఈ సాధన. మన స్వార్థం కాదు, ప్రపంచం యొక్క శ్రేయస్సు కోసమని, భారతదేశం తయారు కావడం కోసమని ఈ రకమైనటువంటి సాధన మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆ పరమేశ్వరుడు మనందరికీ ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి. ఈ సంవత్సరము మన ఆశయాలు, మన ఆకాంక్షలు, మన ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలి. ఈ విజయవాడ కనకదుర్గ అమ్మవారు మనందరికీ ఆ ఆశీస్సులు, శక్తిని ప్రసాదించమని కోరుతూ సెలవు.
జదండ. అందరికీ భోజనం ఉందని సూచన ఇందాక చెప్పలే. ఇంకేమున్నాయా? కార్యక్రమం పూర్తయిందని వాళ్ళకి చెప్పండి, భోజనం అది ఉంది. వెంకటరామ్జీ బా